చూడండి, ప్రపంచంలో కొంతమందికి పుట్టుకతోనే ఫేస్ వాల్యూ అనేది ఉంటుందండి. వాక్చాతుర్యంతో కూడా కొంతమంది వాళ్ళు బాగా వాక్చాతుర్యంతో మనుషుల్ని ఆకట్టుకుంటారండి. కొంతమందికి ఫేస్ వాల్యూ బాగుంటుందండి. ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది, కొంతమందికి వాక్చాతుర్యం ఉంటుంది. అది వాళ్ళు అడుక్కొచ్చింటారండి, అదృష్టం అండి అది. అట్లా ఫేస్ వాల్యూ కానీ వాక్చాతుర్యం కానీ అట్లా వాళ్ళు పుట్టుకతోనే అడుక్కొచ్చింటారు. వాళ్ళు ఉండేవాళ్ళ లేని వాళ్ళ కాదండి, ఎవరైనా కానీ పని మనుషులే కానీ కొంతమందికి వాక్చాతుర్యము అనేది ఉంటుందండి. బాగా మనుషుల్ని ఆకర్షించుకునే వాక్చాతుర్యం ఉంటుందండి. అట్లా వాళ్ళు పుట్టుకతో అది వాళ్ళు అట్లా అడుక్కొని వచ్చింటారండి. వాళ్ళ అదృష్టం అంతే అది. మన టైం బాగలేకున్నప్పుడు కూడా మన ఎదురు ఇంటి వాళ్ళు కూడా మనతో మర్యాద ఇయ్యరండి, మన టైం బాగలేకున్నప్పుడు. అలా ఉంది ప్రపంచము. ప్రపంచ తీరు అలా ఉందండి. చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రపంచం తీరు ఎలా ఉందంటే, డబ్బు ఉన్నోళ్ళతో ఒక రకంగా చూసేది, డబ్బు లేని వాళ్ళతో ఇంకొక రకంగా చూసేది. అది పద్ధతి కాదేమో అనిపిస్తుందండి నాకు. అందరినీ సమానంగా మనమేం మిందేసుకొని పోము కదండి. అందరినీ సమానంగా చూడాల, అప్పుడే బాగుంటుంది. మనమేమి ఎంత ఉన్నా, కోట్లకున్నా మనమేం మిందేసుకొని పోము. మనము ఎంతున్నా కూడా మనమేం పోయేటప్పుడు ఏం తీసుకొని పోము. ఉండే వరకు అందరికీ విలువలను ఇయ్యాలండి. విలువ తీసుకోవాలండి, అంతే. మనమేమి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనప్పుడు ఎందుకండి ఇవన్నీ రాజకీయాలు ఎందుకండి ఈ లేడీస్కి? రాజకీయాలు ఎందుకు? నిన్న నేను చూశాను పసుపు కుంకుమ. నాకేమో పాపం అనిపించింది, ఎందుకో ఏమో. ఎందుకండి ఉండేవాళ్ళని పిలిచేది, లేనోళ్ళని ఇంకొక రకంగా చూసేది? ఇది నాకు అర్థం కాలేదు. కొంతసేపు నాకు అర్థం కాలేదండి. మళ్ళీ నిదానంగా నాకు లైట్ వెలిగింది. అంటే ఉండేవాళ్ళని గౌరవిస్తారు, లేనోళ్ళని అని. మళ్ళీ వాళ్ళ దురుద్దేశాలు, వాళ్ళ బుద్ధులు మనకు తెలియదు కదండి. వాళ్ళ అమాయకత్వమో మనకు తెలియదు కదా. మనకి మరి తెలీదు మనకి. ఆ రాజకీయమో కుట్ర రాజకీయమో ఏమో మనకు తెలీదు. నాకు అనిపిస్తుందండి, వాళ్ళు ఉండేవాళ్ళ లేనోళ్ళ కదా, అందరినీ సమానంగా మనతో పిలుకున్నోళ్ళు కూడా మనం గౌరవించాలండి. ద్వేషించకూడదు. పిలవలేదా అని మనం ద్వేషించకూడదు, గౌరవించాలి. మనం ద్వేషించకూడదు. అది గౌరవిస్తే వాళ్ళకే ఓహో మేము పిలువకుండా కూడా ఈమె గౌరవిస్తూ ఉంది కదా అని. అదేనండి మన సంస్కారం అండి. అది గౌరవించేది మన సంస్కారం ఎప్పుడూ మరవకూడదండి. మనము వాళ్ళు మాట్లాడకుండా పిలువకుండా కూడా మనం సంస్కరించాలి. అదే మన భారతదేశం